వ్యవసాయం చూసే పెద్ద ఎత్తున స్టాల్స్. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సోమవారం నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. బాట్పట్లలో ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అండా మల్యాద్రి మాట్లాడుతూ 2005 మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మికులకు పేదలకు ఉపాధి కల్పిస్తే అటువంటి చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్, సిహెచ్ మజుందర్, సిహెచ్ మణిలాల్, ఎన్ బాబురావు, జిల్లా నాయకులు రామారావు, వెంకటేశ్వర్లు, అగస్తీన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయ కూలీలకి 100 రోజులు కూడా పని లేదని చెప్పి ఉన్న సందర్భంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ స్థాయి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంట్లో పోరాడి సాధించినటువంటి పథకం నేడు మతోన్మాదులు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి పరిశ్రమలు పెట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వం పరిశ్రమలు పెంచకపోగా నిధులు కేటాయించకపోగా మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి పథకాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నటువంటి బహిరంగ పేరుతోటి ఈ యొక్క పథకం పెట్టడం దుర్మార్గ విషయంగా భావిస్తా ఉన్నాం. అలానే కాకుండా ఈరోజు పనిదినాలు పెంచి వ్యవసాయ కూలీలకి పని గ్యారెంటీ సూచించడంతో పాటుగా పని యొక్క కూలి పెంచుకుని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇంటింటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతామని. దేశంలో వ్యవసాయ కూలీలకి